అయితే కట్లెట్ చేస్తున్నానండి సొరకాయతో. దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మిక్సీ పట్టినాను, ఉప్పు వేసి. ఇదేమో పచ్చిశనగపప్పు అండి, ఇదేమో సొరకాయ తురిమేది, కొంచెం కొత్తిమీర, కరివేపాకు మిక్స్ చేసుకోవాలండి. ఇది బియ్యం పిండి అండి. కలుపుకోవాలి. దీంట్లో శనగపాయలు వేసి మిక్స్ చేయాలండి. కొంచెం చూసి లైట్గా గట్టిగా మనం రొట్టె పిండి కలుపుతున్నా రొట్టె చేసేటట్టు అట్లా కలుపుకోవాలండి. పూరీలా కలపాలండి.